GVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డెంగీ కేసులు నమోదైన చోట అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు. చెరుకుపల్లి నగరం, వేటపాలెం నగరం మండలాల్లో 8 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. డెంగ్యూ కేసులు పెరగకుండా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆదేశించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల చుట్టూ పరిధిలోని దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్ చేయాలన్నారు. మురుగునీరు, వర్షం నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేయాలని, లార్వా నిర్మూలనకు గంబూషియా చేపల యూనిట్లు 100 విడుదల చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ బావిని ఏం చేస్తావంటే నువ్వు మన సెక్రటరీ ఇక్కడ వీళ్ళకి ఆ నాలెడ్జ్ చెప్పు. కనుక గులకరాళ్ళు ఎంత వేయాలి, శాండ్ ఎంత వేయాలి, ఇటుక పెద్దలు ఎంత వేయాలి, అలా వేసి కట్టేస్తే అవి ఇంకిపోతాయి. పుట్టిస్తావా? వైష్ణవి చదువుతున్నా ఇది ఈరోజేనా? బాగానే ఉంది. చూసుకోవడానికి వచ్చింది. లార్వా సైడ్ ని స్ప్రే చేయటం, ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఎక్కడైతే ఈదుపల్లిలో కేసులు వచ్చాయో చుట్టూ ఉన్న ఇళ్లంతా కూడా స్ప్రే చేస్తూ ఉన్నాము. అట్లానే సాలిడ్ వేస్ట్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము, బ్లీచింగ్ చేస్తూ ఉన్నాము. అండ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా క్లోరినేషన్ చేసుకోవడం, పైపుల డ్యామేజ్ ని అరికట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అట్లానే ఏవైతే కేసెస్ వచ్చాయో వాళ్ళని రెఫరల్ చేసుకొని హయ్యర్ ఇన్స్టిట్యూషన్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మిగతా కూడా ఏమైనా కేసులు వస్తాయేమో అని చెప్పి ప్రతిరోజు మనము డోర్ టు డోర్ ఫీవర్ సర్వే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఫీవర్ సర్వే నాట్ ఓన్లీ ఇన్ ది ఈదుపల్లి ఆర్ వేటపాలెం, ఫీవర్ సర్వే ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో చేస్తున్నాము. ఇంటింట్లో ఏవైతే ఫీవర్ సర్వేలో మనకు వస్తాయో ఫీవర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ఆ ఫీవర్ వచ్చిన వాళ్ళకి అక్కడికక్కడే మనము ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము.
డెంగ్యూ ఏమైనా ఉందా లేక అదర్ ఫీవర్స్ ఉన్నాయా అని. ఆ ర్యాపిడ్ టెస్ట్లో ఎవరైనా పాజిటివ్ కనపడితే కన్ఫర్మేటరీ టెస్ట్కు పంపించడంతో పాటు అప్పటికే ముందు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా మనం ట్రీట్మెంట్లో పెట్టేసుకుని చేస్తూ ఉన్నాము. ఆ విధంగా మనము ఈ అప్రోచ్తో వెళ్తూ ఉన్నాం. దీన్ని డెఫినెట్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా పబ్లిక్కి చూస్తాం. పబ్లిక్ ఎవరు భయానికి ఆందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అంతా మీ దగ్గరే ఉంది. అటు డిఎంహెచ్ఓ సైడ్ నుంచి మెడికల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా. అట్లానే ప్లేట్లెట్స్ విషయంలో కూడా మనం ఒక మొబైల్ ప్లేట్లెట్స్ డయాగ్నోసిస్ ఎక్విప్మెంట్ కూడా దగ్గర పెట్టుకొని మనము ఎవరికైనా డెంగ్యూ ర్యాపిడ్ పాజిటివ్ అని అనిపించినట్టయితే అక్కడ. బాపట్ల జిల్లా చీరాల పేరాల కారంచేడు అమరవీరుల వివర క్షేత్రం వద్ద కారంచేడు మృతవీరుల కుటుంబ సభ్యులు వీరుకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుడ్డు భాస్కర్రావు మాట్లాడుతూ కారంచేడు మాదిగలపై జరిగిన దాడిని గురించి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ విషయం గురించి మా తండ్రికి ఏమీ తెలియదని, సంఘటన జరిగిన రోజు మా తండ్రి ఊరిలో లేరని చెప్పడం, అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని, కారంచేడు కమ్మల దాష్టికం చాలా దారుణమని తెలిపారు. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ దుడ్డు ఆలిసమ్మకు, జోహార్ దుడ్డు ఆలిసమ్మకు, జోహార్ దుడ్డు వందనంకు, జోహార్ దుడ్డు వందనంకు, జోహార్ దుడ్డు అబ్రహాంకు, జోహార్ దుడ్డు అబ్రహాంకు, జోహార్ తేళ్ల యెహోషువకు, జోహార్ తేళ్ల యెహోషువకు, జోహార్ తేళ్ల మోషేకు, జోహార్ తేళ్ల మోషేకు, జోహార్ తేళ్ల ముత్తయ్యకు, జోహార్ తేళ్ల ముత్తయ్యకు, జోహార్ దుడ్డు రమేష్ కు, జోహార్ దుడ్డు రమేష్ కు, జోహార్ కారంచేడు అమర వీరులకు. ఘటనపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలను ఈ రుద్రక్షేత్రం సాక్షిగా మేము ఆ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. నా పేరు దుడ్డు భాస్కర్రావు, కారంచేడు బాధితుల పోరాట కమిటీ మాజీ ఎంపీపీ. ఎందుకంటే కారంచేడులో 1985 16న సువార్తమ్మ, కత్తి చంద్రయ్య అనేవాళ్ళు నీళ్ళకి వెళ్ళినటువంటి ఘటనలో జరిగినటువంటి పోతిని శ్రీనివాసరావు అక్కడ గేదెలను తోలుకొని వచ్చి గేదెలని కడుగుతూ మెట్ల మీద కుడితి నీళ్లు పోసినందువలన అది ప్రశ్నించినందుకు ఈ గొడవ. ఆ శ్రీనివాసరావుని ప్రశ్నించడం, అతను చర్నాకౌలు ఎత్తి సువార్తమ్మని చంద్రయ్యని కొట్టడం. ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఖండించడం, శ్రీనివాసరావు అమ్మటి ప్రసాదుని కొట్టారు. రాయినీడి ప్రసాద్ అంటే శ్రీనివాసరావు మేనమామ. ఆ మేనమామ వచ్చి వాళ్ళిద్దరూ విచక్షణ రహితంగా ఈ ఇద్దరు కుంటి అతన్ని చంద్రయ్యని సువార్తమ్మని భయంకరమైనటువంటి మాటలతో మాకు మీరు చెప్పే మాత్రపోళ్ళ మీరు ఇక్కడ ఏంటి అని ప్రశ్నించి వాళ్ళు చర్నాకోలుతో ఆమెను కొట్టడం, చంద్రయ్యను కొట్టడం. వాడు ప్రసాద్ కూడా వచ్చి, ఇది మీ అంతు తేలుస్తాను, మీరు ఈ రకంగా ఇక్కడికి వస్తే మమ్మల్ని దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తారని ప్రశ్నిస్తూ వాళ్ళు ఈ రకంగా నానా విధాలుగా మాట్లాడినటువంటి ఘటన 16 జూలై 16. అక్కడి నుంచి వాళ్ళు ఊరి మీదకి వెళ్ళి వెంటనే మీరు వచ్చి క్షమాపణ చెప్పారు. మాజీ మంత్రివర్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కారంచేడు సంఘటనని వక్రీకరిస్తూ జరిగినటువంటి దాడిని చాలా తక్కువ చేసి చూపిస్తూ, ఆ రోజు కమ్మ భూస్వాములు మారణాయుధాలతో రాలేదు, అక్కడ ఉన్నటువంటి పూరిపాక బొంగులు తీసుకుని వెళ్తే 5గురు చనిపోయారు తప్ప ఆ మారణాయుధాలతో రాలేదని చెప్పేసి ఆ ఘటనని వక్రీకరించి చెప్పడం జరిగింది. కారంచేడు బాధితుల పక్షాన మేము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము తాగే మంచినీళ్లలో కుడితి కలిపినటువంటి కారంచేడు కమ్మల్ని ప్రశ్నించినందుకు 6గురిని దాడి చేసి వెంటాడి చంపి అనేక మందిని గాయాలు పాలు చేసి కొంతమందికి మెంటలు కూడా వచ్చింది, కడుపులో బిడ్డను కూడా వదలకుండా చంపినటువంటి కమ్మలకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే రోజున మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ గారైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కారంచేడు ఘటన మీద వక్రీకరించి బాధితులే కొంచెం అవమానించే విధంగా మాట్లాడటం ఇది సరైన పద్ధతి కాదు. ఏం మాట్లాడారంటే, కారంచేడు సంఘటన చెరువు దగ్గర జరిగితే అక్కడేదో ఆ మున్నంగి సువార్తని తిడితే అక్కడున్న పక్కనే ఉన్నటువంటి కుర్రోళ్ళు వెళ్ళి వాళ్ళ
కమ్మ వాళ్ళని కొట్టారు. దాన్ని చిత్రీకరించి దాని ద్వారాగా కమ్మోళ్ళు మొత్తం ఊరి మీద మాట్లాడటానికి వస్తే వాళ్ళని బడిసెలు తీసుకొని గడ్డపొరుగు తీసుకొని పొడిచారు. అది చూసినటువంటి కమ్మోళ్ళు మొత్తం ఉద్రిక్తతకు లోనయ్యి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బొంగులు తీసుకొని వచ్చేసి గ్రామం మీద పడి దాడి చేశారని చెప్పడం జరిగింది. బొంగులు తీసుకుని కొట్టిన వాళ్ళు చచ్చిపోయారు, బడిసెలు తీసుకొని పొడిచిన వాళ్ళు నీకు. బాపట్ల జిల్లా చీరాలలో 1వ పట్టణ ఎస్ఐ ఆధ్వర్యంలో గత రాత్రి మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు కట్టామని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఇదే విధంగా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ఆఫ్ అనేదాకా ఊదు 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 అట్లా ఊదుతాం. ఎట్లా ఉందో అట్లా కూర్చున్నావా? ఊదు ఊదాలా గాలి దాంట్లో చూడండి. మాకు తెలుస్తుంది దాంట్లో గాలి తెలుస్తుంది. ఏంటో నీ పేరు? బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని చేతిపంపులు లేని నిరుపేదలకు మరియు ప్రజా ప్రయోజనార్థం పబ్లిక్ ప్లేస్లలో ఉపయోగించుకున్నట్టుకు 23 చేతిపంపుల కోసం బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు కేటాయించిన నిధులను సంపూర్ణంగా ఉపయోగించి 23 చేతి పంపులు వేయడం జరిగిందని నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ సాంబశివరావు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏఈ భాష నల్లమోతువారిపాలెం గ్రామంలో వేసిన పంపులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జ్ మునిపల్లి చిన్న, నాయకులు కార్తిక్ యాదవ్, షరీఫ్ యాదవ్, లక్ష్మీనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే బలపనమ్మా లేకపోతే నీళ్ళు రాట్లా మరీ అరిగిపోయిందనుకో మా పంపు. ఓకే సంతోషమా? మరి ఇట్లా ఇంకా ఇంకోసారి ఒక గ్రాండ్ తెచ్చన్నా ఈరోజు నల్లమోతువారిపాలెంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర రాజు గారు మండల పరిషత్ నుంచి గ్రామంలో నిరుపేదలకు కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో వాడుకోవటానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధుల ద్వారా 23 చేతి పంపులు మరి మేము గుర్తించి ఎవరైతే చేతి పంపులు లేకుండా పేదరికంలో ఉన్నారో వారికి, అదేవిధంగా కొన్ని పబ్లిక్ ప్లేసులు కూడా గుర్తించి గ్రామానికి ఉపయోగకరమైన విధంగా వేయటం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ స్కూల్ ఎవరైతే వెన్నెలకంటి నగర్ ఎస్టీ కాలనీ నల్లమోతువారిపాలెంలో స్కూల్ పిల్లలకి పంపు లేదని చెప్పి గుర్తించి ఈ స్కూల్ టీచర్ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారి వారి అభ్యర్థన మేరకు ఇక్కడ కూడా పంపు వేయటం జరిగింది. ఈరోజు పూర్తి చేయటం, వాటిని చెకింగ్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కూడా మరి ఇంటింటికి ప్రతి పంపు తిరిగి చెక్ చేసుకోవటం రికార్డ్. సార్ అందరికీ నమస్కారం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెన్నెలకంటి నగర్ నందు పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కోసం, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వాటర్లో లేనప్పుడు ఎంపీటీసీ గౌరవ సభ్యులు కంపర వెంకట సాంబశివరావు గారు పాఠశాలకి బోర్ పంపు శాంక్షన్ చేశారు. వాటర్ వస్తున్నాయి, పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దీన్ని పరిశీలించినటువంటి ఏఐ గారికి, భాష గారికి కూడా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నల్లమోతువారిపాలెం గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ గారు 23 చేతి పంపులు మండల పరిషత్ నుంచి వేయించడం జరిగింది. దానికి గాను అన్ని యాదవపాలెంలో ఒక 5 ఎస్టీ కాలనీలో వివిధ ప్రదేశాల్లో అన్ని వర్గాలకి ఈక్వల్గా
ఎస్టీ కాలనీకి 5, యాదవ పాలనకి ఒక 5, గౌడపాలెం, తర్వాత మనం మెయిన్ విలేజ్ అంతా ఈక్వల్గా ఎస్టీ కాలనీ అందరికీ ఈక్వల్గా సరి సమానంగా 23 చేతి పంపులు వేయించడం జరిగింది. దాని తాలూకా ఈరోజు మేము వచ్చి బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఎన్నికలు మండలంలోని రైతుల కోసం వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో ప్రారంభించారు. తర్వాత రైతులు తీసుకొచ్చిన పొగాకును మార్కెట్ అధికారులతో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తనిఖీ చేశారు. ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర పొగాకు కొనబడుతుందని, రైతులతో మీరు దిగులు పడవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రైతులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో పాటు మార్కెట్ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. రెండు రోజులు నెట్లో పడితే చెడిపోతుందండి మా సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో బీటెక్ విద్యార్థులకు HAI అండ్ UAV టెక్నాలజీపై 3 రోజుల ఇంటరాక్టివ్ వర్క్ షాప్ గురువారం విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ S లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ వర్క్ షాప్ నందు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రోన్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించి వాటి తయారీ మరియు వాటి వినియోగముపై శిక్షణ ఇచ్చారని మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి చావ్లీ తెలిపారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్ షాప్ కు రామ్సర్ అగ్రి LLP హైదరాబాద్ నుండి మనోజ్ కుమార్ వారి టీం పాల్గొన్నారని తెలిపారు. ఈ ఇంటరాక్టివ్ వర్క్ షాప్ కు డాక్టర్ M సురేష్ కుమార్, P హరీష్ మరియు B రవికుమార్లు కోఆర్డినేటర్లు గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న 3వ సంవత్సరం మరియు 4వ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.